ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా కేవలం ఎనీ డిగ్రీ అర్హతతో ఒక సూపర్బ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ నుంచి అప్పర్ డివిజన్ క్లియర్ యూడీసీ పోస్టులు భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి స్టార్టింగ్ శాలరీనే అలవెన్స్‌లన్నీ కలుపుకొని చాలా బాగుంటుంది. ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? లాస్ట్ డేట్ ఎప్పుడు? అన్నీ కంప్లీట్‌గా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా వాచ్ చేయండి. వెల్కమ్ టు యూషెస్కో యూట్యూబ్ ఛానల్. మనకి వెబ్సైట్ కూడా ఉంది. మీరు గూగుల్లోకి వెళ్ళి యూషెస్కో.com అని సెర్చ్ చేసినా మన వెబ్సైట్ వస్తుంది. అక్కడ రీసెంట్‌గా రిలీజ్ చేసిన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా అక్కడ మనకు కనిపిస్తాయి. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఏంటనేది తెలుసుకోవచ్చు. దాని యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్‌గా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి మీకు వీలైతే అక్కడ కూడా చెక్ చేస్తూ ఉండండి. లేదు మాకు వీడియోస్ ద్వారా కావాలనుకుంటే యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇకపోతే కనుక ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి వచ్చిందన్నమాట. ఇది ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇందులో వచ్చేసి ఈ యొక్క పోస్ట్ నేమ్ చూసుకుంటే కనుక అప్పర్ డివిజన్ క్లియర్ యూడీసీ. టోటల్ వేకెన్సీలు వచ్చేసి మొత్తం 5 పోస్టులు అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇందులో మనకి యూఆర్కి 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్. శాలరీ చూసుకుంటే కనుక లెవెల్ 4 కింద 25,500 రూపీస్ నుంచి 81,100 వరకు ఉంటుంది. అంటే అలవెన్స్‌లన్నీ కలుపుకొని స్టార్టింగే చేతికి మంచి శాలరీ వస్తుందన్నమాట. ఇక దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మీరు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు పర్సనల్ కంప్యూటర్ వాడటం మరియు ఎంఎస్ ఆఫీస్ పైన నాలెడ్జ్ ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అయినా ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మీ వయసు 27 సంవత్సరాలు మించకూడదు. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా. ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కేవలం ఒక రిటన్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ మాత్రం బెంగళూరులో ఉంటుంది. పోస్టింగ్ కూడా బెంగళూరుతో పాటు కొడైకెనాల్, కావలూరు లాంటి ఏఐ ఫిల్డ్ స్టేషన్స్లో ఇచ్చి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ పోస్ట్కి మీరు కేవలం ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. లాస్ట్ డేట్ వచ్చేసి 29th జూన్ 2026 ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందన్నమాట. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా లేదు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా జాబ్ తగిలిందనుకోండి కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో నలుగురికి తెలుస్తుంది ఎలాంటి జాబ్స్ మనకి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పినట్లయితే మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ తీసుకొస్తే బాగుంటుందో నాకు కూడా ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.